హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప రుచులు. ఈరోజు ఈ వీడియోలో మీకు పుల్లట్టు కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి, పుట్నాలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లము, సాల్ట్, పోపు దినుసులు, కరివేపాకు, 3/4 కప్పు ఉంటాయండి కొబ్బరి ముక్కలు, 4 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పు, 1 ఇంచు అల్లం ముక్క అయితే తీసుకోవాలి. 9 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను నేను. ఇప్పుడు మీడియం సైజు జార్ తీసుకొని అందులో కొబ్బరి ముక్కలు అయితే వేసుకోవాలి. నేను దానిపైన చెక్క అంతా తీసేసానండి, చట్నీ చూసేదానికి బాగుంటుందని. ఇలా పుట్నాలు వేసుకొని 1 ఇంచు అల్లం ముక్క, పచ్చిమిరపకాయలు అలానే వేసేసాను. వేటిని వేయించుకోవాల్సిన అవసరమే లేదు, వేయించుకోకపోయినా కానీ అంత టేస్టీగా ఉంటుంది చట్నీ. నీళ్ళు వేసుకుంటూ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి. ఇలా బాగా మెత్తగా అయితే మనం గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించి కడాయి అయితే పెట్టుకున్నాను. అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలండి. వెల్లుల్లి రెబ్బలు కంపల్సరీగా వేయాలి. ఈ పోపు దినుసులు బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. మనకి చట్నీకి పోపు ఇంపార్టెంట్ అండి. తర్వాత కరివేపాకు వేసాను. ఇవి కూడా అంతే, కరకరలాడేంత వరకు వేయించుకోవాలి. ఇది 1/2 మినిట్లో అయిపోతుంది పోపు తొందరగానే. ఈ కొబ్బరి చట్నీ పుల్లట్టు ఇంత ఈజీగా చేసుకోవచ్చా అనుకుంటాము. మనం బయటకు వెళ్ళి వచ్చినప్పుడు ఏం చేయాలో తోచినప్పుడు ఇలా అట్లయితే వేసేసుకోండి. ఇంట్లో కొబ్బరి అవైలబుల్గా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇలా పోపు అయితే మనకి వేగింది. దీన్ని మనము చట్నీ అయితే రుబ్బి పెట్టుకున్న బౌల్లోకి అయితే వేసుకుందాము. పోపు అనేది కరెక్ట్గా వేసుకుంటే బాగుంటుందండి చట్నీకి. వేసేసుకున్నాము. ఇప్పుడు దీనిని బాగా మిక్స్ చేసుకోవాలి. మనకి చట్నీకి బాగా పోపు మిక్స్ చేసుకుంటేనే చట్నీ బాగుంటుందండి. బాగా మిక్స్ చేసుకుంటే అంత బాగోదు. ఈ చట్నీ ఇడ్లీలోకైనా బాగుంటుందండి, ప్లెయిన్ దోశలోకైనా బాగుంటుంది. పుట్నాల పప్పు, పచ్చి కొబ్బరితోనే మనకు మంచి టేస్ట్ ఉంటుంది చట్నీ. ఆ స్మెల్ కూడా మంచి వాసన వస్తుంది. ఇలా అయితే మిక్స్ చేసుకున్నాను. పుల్లట్లోకి అయితే చట్నీ రెడీ అయిపోయిందండి. ఇప్పుడు పుల్లట్లు అయితే ఎలా వేయాలో చూపిస్తాను. దోసపిండి, పసుపు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ, సాల్ట్, వంట సోడా, కరివేపాకు సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, 1 టీ స్పూన్ ఉంటుంది సోడా పొడి. ఈ దోసపిండి అనేది కొద్దిగా పుల్లగా ఉంటే బాగుంటుందండి పుల్లట్టుకి. మనం అప్పటికప్పుడు అయితే రుబ్బి పెట్టుకున్న పిండి అయితే బాగోదు. పుల్లట్టుకి కొద్దిగా పిండి పుల్లగా ఉంటేనే బాగుంటుంది. దాంట్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, వంట సోడా, పసుపు అన్నీ వేసేసి కొద్దిగా వాటర్ వేసుకొని మీకు ఇంట్లో అట్టు ఎలా వేసుకుంటారో అలాగే కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాను. మరి ఇంతకన్నా గట్టిగా వేస్తే అట్టయితే అంతగా బాగోదండి, రొట్టెలాగా వస్తుంది. కొద్దిగా జారుగా ఉంటేనే బాగుంటుంది. ప్యాన్ పెట్టేసి హీట్ ఎక్కిన తర్వాత ఇలా ఆయిల్ అయితే మొత్తం అప్లై చేశాను. ఇప్పుడు పుల్లట్టుకి మనం కలిపి పెట్టుకున్న పిండిని అయితే ఇలా గరిటెతో వేసేస్తున్నాను. ఇది మనం మామూలు ప్లెయిన్ దోశలు వేసినట్టు పిండి ఇంత పలుచగా రాదండి. ఇది మనకి ఆనియన్ ముక్కలు, కరివేపాకు ఇవన్నీ ఉంటాయి కదా, బాగా ప్లెయిన్గా వచ్చేదానికి రాదంత పలుచగా. ప్లెయిన్ దోశలు వచ్చినంత విధంగా రాదు ఇది. ఇలా అట్టు వేసుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 1 నిమిషం తర్వాత ఇంకో వైపుకి తిప్పుకోవాలి. ఈ అట్టు తింటున్నప్పుడు మధ్య మధ్యలో ఆనియన్స్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇది ఈవినింగ్ స్నాక్స్ అప్పుడు పిల్లలు స్కూల్ నుంచి వచ్చినప్పుడు వేసి ఇచ్చేయండి.
చాలా బాగుంటుంది. ఇంకో వైపు కూడా 1 నిమిషం పాటు ఇది కాల్చుకోవాలి. ఇది కొద్దిగా మందంగానే వస్తుందండి అట్టు. నేను ఇప్పుడైతే అట్టయితే తీసేస్తున్నాను. మనకు 2 వైపులా బాగా కాలింది కదా. ఇప్పుడైతే ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు అండి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, చాలా తొందరగా అయిపోతుంది. ఇలా అట్లేసి వేసుకొని చట్నీ వేసుకొని తినేయడమే. ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడు ట్రై చేయకంటే ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. మరో మంచి వీడియోతో వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.